ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో సహకార సంఘాల్లో నామినేటెడ్ పదవుల ఎంపికను నిలిపివేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. వైరాలోని సహకార సంఘం కార్యాలయం ముందు నిర్వహించిన ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ సహకార సంఘాల్లో ఎన్నికలు లేకుండా నామినేటెడ్ పదవులను భర్తీ చేయడం వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పారు. ఎన్నికల ద్వారా పాలక వర్గాన్ని ఎన్నుకుంటే సహకార సంఘాల నిర్వహణ పారదర్శకంగా సాగుతుందని, సభ్య రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. సహకార సొసైటీలకు నామినేట్ కమిటీలు, సహకార సంఘం సభ్యుల చేత ఎన్నికలు, సహకార సంఘం సభ్యుల చేత ఎన్నికలు, సహకార సంఘ ఎన్నికలు నామినేట్ ఎంపిక, ప్రాథమిక సహకార సంఘాలకు నామినేట్ పదవులు, ప్రాథమిక సహకార సంఘాలకు నామినేట్ పదవులు నిర్వహించాలి. రైతులతో ఎన్నికలు, సభ్యులతోనే ఎన్నికలు, సహకార పరపతి సంఘాల్లో సభ్యులతోనే ఎన్నికలు వద్దు వద్దు. ప్రభుత్వ నామినేట్ కమిటీలు, సహకార సంఘాలకు ప్రభుత్వ నామినేట్ కమిటీలు, ప్రాథమిక సహకార సంఘాల సభ్యులతోనే ఎన్నికలు, సహకార సంఘం సభ్యులతోనే ఎన్నికలు వద్దు వద్దు. నామినేట్ పదవులు రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలకు ఎన్నికలు జరపకుండా నామినేటెడ్ పద్ధతుల్లో నియామకాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా అధికారుల నుంచి, అదేవిధంగా మీడియా ద్వారా లీకులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది సరైన పద్ధతి కాదు. గత 70 ఏళ్ల నుంచి కూడా సహకార సంఘాలకి క్రమం తప్పకుండా ఎన్నికలు జరుపుతూ ఒక పటిష్టమైన సహకార వ్యవస్థ రాష్ట్రంలో అభివృద్ధి చెందింది. దీని సహకార వ్యవస్థను నడిపించాలనుకోవటం చాలా దుర్మార్గమైన చర్య. ఇది రైతు వ్యతిరేకమైన చర్య, సహకార వ్యవస్థని నిర్వీర్యం చేసేటటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో ఏదైతే సహకార సంఘాలకు ఎన్నికలు జరిపి సభ్యుల ద్వారా ఎన్నికలు జరిపి పాలక వర్గాన్ని ఎన్నుకునే వాళ్ళు అదే పద్ధతిలో తిరిగి ఎన్నికలు జరిపి పాలక వర్గాన్ని ఎన్నుకోవాలని చెప్పేసి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఎన్నికలు జరపాలని, నామినేటెడ్ విధానాన్ని రానియొద్దని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక సహకార సంఘాలు సొసైటీలకు ఎన్నికలు నిర్వహించకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేత పాలక వర్గాల్ని నామినేట్ చేసుకునే ఆలోచన చేస్తున్నట్టుగా మీడియా ద్వారా వస్తూ ఉంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా అదే విధమైనటువంటి ఆలోచనని బహిర్గతం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. రైతులు తమ యొక్క వ్యవసాయానికి అవసరమైనటువంటి పెట్టుబడుల్ని అపురూపంలో తీసుకునే దానికోసం, అదేవిధంగా వ్యవసాయానికి అవసరమైనటువంటి ఎరువులు, విత్తనాల సరఫరాలో ప్రాథమిక పరపతి సంఘాలు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాయి. రైతుల యొక్క షేర్ క్యాపిటల్తో పెట్టుబడిగా నడుస్తున్నటువంటి ఈ ప్రాథమిక సహకార సంఘాలని, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్ని కూడా నామినేట్ పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నియమించుకుంటే ఆర్థిక అరాచకత్వానికి తావిచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాజులు కానీ ప్రాథమిక సహకార సంఘాలు సొసైటీల పట్ల కానీ ఎలాంటి అవగాహన లేనటువంటి వ్యక్తులు దీంట్లో పాలక వర్గాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నికలు జరిగితే అనేక రకాల అభిప్రాయాలు, రాజకీయ అభిప్రాయాలు కావచ్చు, వ్యవసాయ రంగంలో చిన్న పెద్ద రైతులు, దళితులు, గిరిజనులు అనేక మంది రైతులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో గెలుస్తారు. గెలిచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ నిర్వహణ ఏదైతే కార్యవర్గం నిర్వహణ ఉందో, ప్రభుత్వ శాఖ సిఇఓ గారు, సొసైటీ సిబ్బంది వీళ్ళందరూ ఏవైతే ఉన్నారో ఈ నిబంధనలకు అనుగుణంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా కాకుండా ఏకపక్షంగా కనుక నామినేట్ జరిగితే మేము చెప్తున్నాం కాబట్టి మా మాట వినకపోతే సిఇఓని కూడా తొలగిస్తామని చెప్పి తొలగించే అంటే ఉద్యోగస్తులు కూడా పని చేయకుండా చేసే ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఆలోచన విరమించుకోవాలా. గతంలో ఏదైతే ఎన్నికల పద్ధతిలో డైరెక్టర్ల ఎన్నిక, అదేవిధంగా చైర్మన్ ఎన్నిక జరిగిందో దాని పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలి తప్ప కోట్లాది రూపాయల ఆస్తులు కలిగినటువంటి ఈ వ్యవస్థని దుర్వినియోగం చేసే దానికోసం, రాజకీయ పదవుల యొక్క వాళ్ళకి ప్రాధాన్యత కల్పించే దానికోసం, దీనికి ఒక ఉపాధి కల్పించే దానికోసం కనుక ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే 1956 నుంచి నడిచినటువంటి ఈ వ్యవస్థ అంతా కూడా కుప్పకూలే అవకాశం ఉంది. అందుకనే ప్రభుత్వం దయచేసి రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షాన్ని ఆలోచించి ఈ రైతుల యొక్క ఆర్థిక భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నటువంటి ఈ సొసైటీలని అదే యథావిధిగా కొనసాగించాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కనుక తన ఆలోచన విరమించుకోకుండా నామినేట్ పదవులు కనుక భర్తీ చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కావచ్చు, వ్యవసాయ రంగంలో చిన్న పెద్ద రైతులు, దళితులు, గిరిజనులు అనేక మంది
రైతులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో గెలుస్తారు. గెలిచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ నిర్వహణ ఏదైతే కార్యవర్గం నిర్వహణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా కాకుండా ఏకపక్షంగా కనుక నామినేట్ జరిగితే మేము చెప్తున్నాం కాబట్టి మా మాట వినకపోతే సీఈఓని కూడా తొలగిస్తామని చెప్పి తొలగించే అంటే ఉద్యోగస్తులు కూడా పని చేయకుండా చేసే ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉంటుంది. వెంటనే ఈ ఆలోచనలు విరమించుకోవాలా. గతంలో ఏదైతే ఎన్నికల పద్ధతిలో డైరెక్టర్ల ఎన్నిక అదేవిధంగా వస్తాయి తప్ప కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రైతులు కానీ రైతు నాయకులు కూడా, ఎందుకంటే ప్రజల్లో గుర్తింపు ఉండి రైతు స్వభావం ఉన్నటువంటి నాయకులు కూడా, ఎందుకంటే వాళ్ళు వ్యవసాయంలో ఉంటారు, సొంత